కార్తీక మాసము 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్పుచున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల రోజులు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఈ విధముగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన గల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము కలగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమును సకల భోగములు అనుభవించరు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులకొక ఇతిహాసము కలదు, చెప్పేదను వినుము. దీపస్తంభము విప్రుడవుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను గాంచి చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమునకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపైన దీపము పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిండుపాటి స్తంభముతో తోడుకొని వచ్చేదము రండు అని పలకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమని శబ్దము వినిపించి అటుగా చూడగా వారు పాతిన స్తంభము మృక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవడు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి. అంత పురుషుడు వారందరకు నమస్కరించి, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణులను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించదని, దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలిగితని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయములో విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును. నేను ఉన్నతాసనంపై కూర్చుండే అతిథులకు నేలపై కూర్చుండడని చెప్పేవాడును. స్త్రీలు పసిపిల్లలను హీనంగా చూచుచుండేవాడును. అందరూ నా చేష్టలకి భయపడేవారు గాని నన్నెవరూ మందలింపకపోయేవారు. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయాను. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మమందు కుక్కనై, 10,000 జన్మములందు కాకినై, 10,000 జన్మములందు తొండనై, 10,000 జన్మములందు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకరారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని అని ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను.
ఆ మాటలు ఆలకించిన ఆ మునులందరూ అమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును గాక ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని పొందుతున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది. మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగుట మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున ఈ నెల్లరకు నెటుల కర్మబంధములు కలుగును. అది నశింపజేయుడెట్లు? నా సంశయము బాపుడని ప్రార్థించను. అక్కడున్న మునీశ్వరులు అందరూ తమతో నొకడుగా అంగీరస మునితో, స్వామి, మీరే తమ సంశయములను తీర్చగల సమర్థులు కాన వివరించండి అని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశోధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.